छत्रपति शिवाजी महाराज की शिवाजी महाराज की भारत माता की जय श्री राम। छत्रपति शिवाजी महाराज 395వ జయంతి నిర్వహించుకున్నటువంటి శుభ సందర్భంగా మన నల్గొండ పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున ఆదరైనటువంటి హిందూ యువకులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఛత్రపతి శివాజీ మహారాజే కనుక ఈ దేశంలో హిందూ సామ్రాజ్యాన్ని కనుక స్థాపించకపోయినట్లయితే, ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క అడుగుజాడల్లో ఈ దేశం నడవకపోయినట్లయితే ఈ దేశం ఇప్పటికీ ఈ విధంగా ఉండేది కాదు. ఇలాంటి దేవాలయాలు ఈ దేశంలో ఉండి ఈరోజు మనం గర్వంగా బొట్టు పెట్టుకొని హిందువులని చెప్పుకునేటటువంటి పరిస్థితి దేశంలో ఉండేది కాదు. ఛత్రపతి శివాజీ మహారాజు అనేక వ్యయ ప్రయాసాల కోర్చి మావలీలను పట్టుకొని సుమారు 300 కోటల్ని జయించి ఈ దేశంలో 9 లక్షల సైన్యంతో విర్రవీగేటటువంటి మొఘల్ పాలకుడు ఔరంగజేబు యొక్క కోరలు పీకినటువంటి ఒక యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క హిందూ సామ్రాజ్య స్థాపనతోటే ఈ దేశంలో ఇవాళ హిందుత్వం అనేటటువంటిది ఈ విధంగా ఉన్నది. ఒకవేళ ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించకపోయినట్లయితే ఈ దేశం ఇవాళ ఈజిప్ట్ లో ఉన్నట్టుగా, ఇవాళ పాకిస్తాన్ లో ఉన్నట్టుగా, ఇరాన్ లో ఉన్నట్టుగా, ఇరాక్ లో ఉన్నట్టుగా ఈ దేశం మొత్తం కూడా ఇస్లామిక్ దేశంగా మారేటటువంటి పరిస్థితి ఉండేది. ఈ దేశం మొత్తాన్ని ఇస్లామిక్ రాజ్యం చేయాలని చెప్పేసి ఈ దేశంలో టర్కీ వాళ్ళు, అరబ్బులు, మొఘలాయులు, ఢిల్లీ సుల్తాన్లు ఈ దేశంలో 800 సంవత్సరాలు పరిపాలన చేసి ఈ దేశంలో ఉన్నటువంటి శ్రద్ధా కేంద్రాలైనటువంటి దేవాలయాలు నేలమట్టం చేయడము, హిందూ యువకులను అత్యాచారానికి గురి చేయడము, ఈ దేశంలో గోవుని పవిత్రంగా పూజించినటువంటి మనం ఈ యొక్క గోవులని అత్యాచారం చేస్తూ గోవులను మొత్తం కూడా ఆగం చేస్తూ వాళ్ళు భక్షించడం అనేటటువంటిది ఈ దేశంలో మనందరం కూడా తెలిసినటువంటి విషయమే. అలాగే ఈ దేశాన్ని 800 సంవత్సరాలు పరిపాలించినటువంటి కారణంగా ఈ దేశంలో హిందువులు సుమారు 8 తరాలు బానిసంలోనే పుట్టి, బానిసంలోనే పెరిగి, బానిసంలోనే చనిపోయినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. అలాగే ఈ దేశాన్ని 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. అంటే మొత్తం 1000 సంవత్సరాలు, అంటే 10 తరాలు ఈ దేశంలో హిందువులు బానిసంలోనే పుట్టిరు, బానిసంలోనే పెరిగిరు, బానిసంలోనే చనిపోయారు. అంటే ఈ దేశంలో హిందువుల యొక్క సంఘటనలు లేని కారణంగా, హిందువుల యొక్క చైతన్యం లేని కారణంగా ఈ దేశంలో చిన్న జాతి వాళ్ళు, టర్కీ ఎంత ఉంటుంది, అలాగే అరబ్బులు తినడానికి తిండి లేనటువంటి జాతి అది. ఇలా మంగోల్ అనేటటువంటి జాతి తినడానికి తిండి లేనటువంటి దేశస్తులు జాతీయులు చాలా తక్కువ సంఖ్యలో, 100ల సంఖ్యలో ఈ దేశంలోకి వచ్చి ఈ దేశాన్ని 1000 సంవత్సరాలు పరిపాలించారంటే ఇవాళ తప్పు ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులదని చెప్పేసి మనం ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజు ఈ దేశంలో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడం కంటే ముందు ఇవాళ సమర్థ రామదాస్ గారు గ్రామాల్లో హనుమాన్ మఠాలు ఏర్పాటు చేసి, గ్రామంలో హనుమాన్ శిలను ఏర్పాటు చేసి మీలాంటి యువకులందరినీ కూడా ఈ దేశంలో హిందూ చైతన్యాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజు ఈరోజు హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించగలిగిండు. ఆ రోజుల్లో లేకపోతే హిందూ చైతన్యం కనుక లేకపోయినట్లయితే, సమర్థ రామదాస్ ఆ పని చేయకపోయినట్లయితే ఛత్రపతి శివాజీ అండర్ ఫ్లాప్ అయ్యేటటువంటి వాడు. కాబట్టి సమర్థ రామదాస్ గారిని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఛత్రపతి శివాజీ మహారాజు ఈ దేశంలో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఈ జాతి ఏదైతే ఉందో పతనమవుతుంది. ఈ దేశంలో హిందూ మతం అనేటటువంటిది పతనమవుతుంది. అంధపాతాళానికి తొక్కబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఛత్రపతి శివాజీ మహారాజు ఈ దేశంలో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించినాక ఇవాళ మనం సగర్వంగా ఈరోజు మనము ఈ దేశంలో హిందూ జాతిని ప్రపంచంలో సగర్వంగా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి మనకు వచ్చింది. కాబట్టి మనం ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి ఒకటే నిర్వహించుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఈ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ మహారాజు కొబ్బరికాయ కొట్టి పోవడం కాదు. ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్న రోజు ఈ దేశంలో హిందూ సామ్రాజ్యాన్ని ఎవరేం చేయలేకపోయారు. వాళ్ళ కొడుకుని ఏ విధంగా చేసినటువంటిది మనం ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి చావా సినిమాలో మనం చూసి మనం తెలుసుకోవచ్చు. ఛత్రపతి శివాజీ మహారాజు లేడని చెప్పేసి ఇదే ఔరంగజేబు ఛత్రపతి శివాజీ మహారాజు కొడుకు సంభాజీని, ఛత్రపతి శివాజీ యొక్క సుపుత్రుడైనటువంటి సంభాజీని ఏ విధంగా చేశాడంటే ఇనుప పగ్గాలు తీసుకొచ్చి కట్టేసి 40 రోజుల పాటు హిందూ మతం మారవ హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి రావాలని చెప్పేసి
తీవ్రమైనటువంటి క్రూరమైనటువంటి చేష్టలతో వాడి యొక్క బుద్ధిని, వాడి యొక్క మత యొక్క బుద్ధిని చూపించుకోవడం జరిగింది. అంటే సంపాజీ నా ప్రాణం పోయినా సరే నేను నా ధర్మాన్ని, నా తండ్రి నేర్పినటువంటి మార్గాన్ని నేను విడిచిపెట్టేది లేదని చెప్పేసి ఆయన యొక్క కొలువులోనే చాలా అవమానకరంగా ఔరంగజేబును మాట్లాడితే, ఔరంగజేబు ఛత్రపతి శివాజీ కొడుకు సంపాజీకి ఇచ్చినటువంటి శిక్ష ఏంటిది? 40 రోజుల పాటు, ఒకరోజు చేతి వేళ్ళని గోర్లను నరికేయడము, ఒకరోజు కాళ్ళను నరికేసి ఆయన ఎదురుగానే కుక్కలకు వేయడము, ఒకరోజు శూలాలను ఎర్రగా కాల్చి కళ్ళల్లో పుచ్చడము, తన తోలుని రోజుకింత ఒలిచేయడము, ఆ తోలుకి ఉప్పుని కారాన్ని అతనికి అంటిస్తూ మన మాడేటటువంటి విధంగా. ఇప్పటికైనా ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి హిందుత్వం ఇకనైనా నా కాళ్ళ కిందికి వస్తుంది, నా పాదాకి వందనం చేస్తుందని చెప్పేసి ఆశించుడు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ ఆ విధంగా తన ప్రాణాలు పోతున్నప్పటికీ కూడా ఏ రోజు కూడా క్షమాపణ కోరలేదు, హిందూ ధర్మాన్ని విడలేదు, ఇస్లాం మతాన్ని స్వీకరించలేదు. నవ్వుతూనే తాను ఈ యొక్క మరణాన్ని స్వీకరించిండు. అంటే ఈ దేశంలో మొఘలాయుల పరిపాలన కాలం ఏ విధంగా ఉందో ఆ పరిస్థితులను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ దేశంలో మన యొక్క శ్రద్ధా కేంద్రాలు, వాళ్ళ యొక్క ముత్తాతల కానించి బాబర్ అయోధ్యలో రామ మందిరాన్ని ధ్వంసం చేసిండు. అలాగే పంజాబ్ లో ఉన్నటువంటి సిక్కు మత గురువులని వాళ్ళందరినీ కూడా తలలు ఖండించేశారు, గురు అర్జున్ సింగ్, గురు గోవింద్ సింగ్ లాంటి వాళ్ళని. అలాగే ఇదే ఔరంగజేబు కాశీలో ఉన్నటువంటి విశ్వనాథ మందిరాన్ని ధ్వంసం చేసిండు, మధురాలో ఉన్నటువంటి శ్రీకృష్ణ మందిరాన్ని ధ్వంసం చేసిండు. అలాగే కాశ్మీర్లో ఉన్నటువంటి మార్తాండవర్మ నిర్మించినటువంటి సూర్య దేవాలయాన్ని ధ్వంసం చేసిండు. మహారాష్ట్రలో ఉన్నటువంటి కైలాసాలో ఉన్నటువంటి దేవాలయాల్ని, పూరిలో జగన్నాథ మందిరాన్ని, సూర్య దేవాలయాన్ని, అంతేందుకు మన నల్గొండలో ఉన్నటువంటి భద్ర సోమేశ్వర లాంటి దేవాలయాన్ని కూడా ఈ యొక్క మతోన్మాదుల చెరలో ఈ దేశంలో 32,000 దేవాలయాలు ధ్వంసమైనవి. అంటే మనలో చైతన్యం లేదు కాబట్టి వాళ్ళ యొక్క ఆగడాలైనటువంటి శుద్ధి మించిపోయినగా చెప్పుకోవచ్చు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అందించినటువంటి ఈ యొక్క ఏదైతే ఈ ధర్మాన్ని కాపాడాలి, ఈ సమాజాన్ని, ఈ హిందూ జాతిని, హిందూ ధర్మాన్ని వేల లక్షల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఈ భూమిలో పుట్టినటువంటి ఈ పవిత్ర భరతమాతలు, ఈ భూమిలో పుట్టినటువంటి ఈ ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి 400 మంది మావోలను పెట్టుకొని తను 300 కోట్లని జయిస్తూ తన ధర్మం కోసం, తన సంస్కృతిని కాపాడాలి, తన ప్రజల్ని కాపాడాలని చెప్పేసి వీరోచితమైనటువంటి పోరాటాలు చేస్తూ మొఘలాయి 9 లక్షల సైన్యంలో ఉన్నటువంటి మొఘలాయులైనటువంటి పాలకులకు ముచ్చమటలు పట్టించడం జరిగింది. అలాగే షాయిస్తా ఖాన్ 1,00,000 సైన్యాన్ని పంపిస్తే షాయిస్తా ఖాన్ గుడారాలలో పోయి షాయిస్తా ఖాన్ యొక్క వేలను నరికేసి పారిపోయేటట్టు విధంగా చేసి ఈ యొక్క 800 మంది సైన్యంతో ఉన్నటువంటి శివాజీ సైన్యము 1,00,000 మంది ఉన్నటువంటి షాయిస్తా ఖాన్ సైన్యాన్ని పారిపోయేటట్టు విధంగా చేసినట్టే ఎంత దమ్ము ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. అలాగే అఫ్జల్ ఖాన్ ఛత్రపతి శివాజీని చంపాలని చెప్పేసి అఫ్జల్ ఖాన్ వస్తే అఫ్జల్ ఖాన్ వస్తూనే దేవాలయాన్ని కూల్చివేసుకుంటూ, మహిళల్ని అత్యాచారం చేసుకుంటూ, ఈ యొక్క మూల విరాట్లని నాశనం చేసుకుంటూ వస్తుంటే ఇదే అఫ్జల్ ఖాన్ ని పొట్ట చీల్చి తల నరికి తన తల్లికి బహుమానంగా ఇచ్చినటువంటి ఈ యొక్క ఛత్రపతి శివాజీ ధైర్యం ఏంటో మనం ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. 1960 దశకంలో వియత్నాం నుంచి దేశానికి విదేశాంగ శాఖ మంత్రి వచ్చాడు. విదేశాంగ శాఖ మంత్రి వచ్చి ఢిల్లీకి వచ్చిన తర్వాత నాకు ఛత్రపతి శివాజీ విగ్రహం కావాలి, ఛత్రపతి శివాజీ విగ్రహానికి నేను పూలమాల వేయాలనుకుంటున్నానని చెప్పేసి అంటే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి 1960 అంటే ఆ సంవత్సరంలో ఎటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో మనం తెలుసుకోవచ్చు, ఎలాంటి రాజకీయ వాతావరణం ఉందో మనం తెలుసుకోవచ్చు. దేశంలో ఢిల్లీలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఎక్కడుందో కూడా తెలియదు. కానీ మరాఠా సమాజం నడుపుతున్నటువంటి ఒక పాఠశాలలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఉందని తెలుసుకొని ఆ యొక్క విగ్రహం దగ్గర తీసుకెళ్తే అక్కడ పూలమాల వేసిన తర్వాత ఆ యొక్క విదేశాంగ మంత్రి చెప్పినటువంటి విషయం ఏంటంటే, అమెరికా లాంటి దేశం మా దేశం మీద దండయాత్ర చేస్తుంటే మేము ఛత్రపతి శివాజీ యొక్క జీవితాన్ని అధ్యయనం చేసి ఈ యొక్క గెరిల్లా యుద్ధ తంత్రాన్ని మేము నేర్చుకొని మేము అమెరికాని ఓడించగలిగాము. ఛత్రపతి శివాజీ మహారాజే కనుక మా దేశంలో పుట్టుంటే ఇలా ఈ ప్రపంచాన్ని మేము శాసించేటటువంటి స్థాయికి చేరే వాళ్ళమని చెప్పేసి ఆ యొక్క పింగ్ అనేటటువంటి వియత్నాం విదేశాంగ మంత్రి ఇచ్చినటువంటి ప్రకటన ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవచ్చు. అంటే వేరే దేశం వాళ్ళు గుర్తిస్తే తప్ప మన దేశంలో ఉన్నటువంటి సమాజం ఛత్రపతి శివాజీని ఇప్పటి వరకు కూడా గుర్తించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనందరం సమైక్యంగా సంఘటితంగా ఉండాలి. అప్పుడున్నటువంటి పరిస్థితులే ఇప్పుడు కూడా ఈ దేశంలో ఉన్నాయి. హిందూ సమాజము
ఇవాళ అనేకతగా ఉంది కాబట్టి ఈ రోజు సమాజంలో హిందూ సమాజంలో కులాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద, భాషల పేరు మీద, యాసల పేరు మీద, జాతుల పేరు మీద, జెండర్ల పేరు మీద ఇవాళ హిందూ సమాజాన్ని విడగొడుతూ ఇవాళ మనందరినీ కూడా ఎక్కడికక్కడికి చీలికలు పేలికలుగా చేస్తూ ఇవాళ ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని నాశనం చేయడం కోసము అనేక శక్తులు, ఇస్లామిక్ జాతీయులు కావచ్చు, అలాగే క్రైస్తవ జాతీయులు కావచ్చు, అలాగే అర్బన్ నక్సలైట్లు, చైనా తొత్తులు కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజాన్ని నిర్వీర్యం చేయడం కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ మనము అనేకంగా ఉన్నాం కాబట్టి ఈ దేశంలో ల్యాండ్ జిహాద్, వక్ఫ్ బోర్డు పేరు మీద ల్యాండ్ జిహాద్ నడుస్తుంది. లవ్ జిహాద్ పేరు మీద మన హిందూ అమ్మాయిల్ని, లక్షల సంఖ్యలో హిందూ అమ్మాయిల్ని ఈ రోజు ఎత్తుకెళ్తున్నారు. ఇవాళ మనం అనేకంగా ఉన్నాం కాబట్టి ఇవాళ మన యొక్క రాజకీయమైనటువంటి వాళ్ళ యొక్క అడుగుజాడలో ఇన్ని సంవత్సరాలు నడిచింది కాబట్టి ఇవాళ మనం అనేకంగా ఉన్నాం కాబట్టి 1976లో రాజ్యాంగంలో లేనటువంటి లౌకిక అనేటటువంటి పదాన్ని చేర్చారు. ఇవాళ ఇన్ని సంవత్సరాలుగా మనము ఎంతో ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇవాళ హిందూ సమాజంలో అనేకత అనేటటువంటిది ఉంటుంది. ఐక్యతను తీసుకురావాలంటే ఇలాంటి యోధులైనటువంటి జయంతిలు జరిపి మనందరం ఐక్యంగా ఉండి ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ జాతిని, ఈ సంస్కృతిని, ఈ యొక్క వేల సంవత్సరాలైనటువంటి మన రాముడిని, మన కృష్ణుడిని, మన శివుడిని రాబోయే తరాలకు పరిచయం చేసి మన యొక్క వారసులకు ఈ విధంగా సగర్వంగా ఉండే విధంగా ఉండాలంటే మనందరం కూడా ఇదే విధంగా చైతన్యవంతమైనటువంటి ఐక్యతను కలిగి ఉండాలి. లేకపోతే ఇవాళ బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం, ఇవాళ పాకిస్తాన్ లో ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఒకప్పుడు బంగ్లాదేశ్ మన వాళ్ళే, బంగ్లాదేశ్ లో ఉన్నది మన జాతి, బంగ్లాదేశ్ లో ఉన్నది మన హిందువులే. పాకిస్తాన్ ఒకప్పుడు మన దేశమే, పాకిస్తాన్ మన హిందువులే. ఇవాళ మతం మారిన కారణంగా ఇవాళ దేశాలుగా విడిపోయినవి. ఆ రోజుల్లో హిందూ సమాజం బలహీనంగా ఉన్న కారణంగా 1947లో పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి 60 లక్షల మంది హిందువులను ఊచకోత కోసి అలాగే కోట్ల మంది హిందువులు ఈ దేశాన్ని పట్ట చేత పట్టుకొని వచ్చే విధంగా చేసినట్టే ఆ రోజు హిందూ సమాజం ఎంత బలహీనంగా ఉందో మనకు అర్థమవుతుంది. హిందూ సమాజం బలహీనంగా ఉన్నప్పుడు నాయకులు శాంతి వచనాలు చెప్తారు, చేతగాని మాటలు మాట్లాడతారు. హిందూ సమాజం బలవంతంగా ఉన్నప్పుడే మనల్ని ఎవరు ఏం చేయలేడు. మనం ధైర్యంగా దమ్ముతో ఉన్నప్పుడే ఈ యొక్క సమాజాన్ని మనం నిలబెట్టుకోగలుగుతాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏ విధంగా ధైర్యంతో 9 లక్షల సైన్యాన్ని కలిగినటువంటి ఔరంగజేబు సైన్యాన్ని ముప్పుతిప్పడబెట్టిందో అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు ఐక్యంగా ఉన్నప్పుడే ఇవాళ ఎలాంటి చీలిక పేలికలు తీసుకొచ్చేటటువంటి విదేశీ శక్తులు, డీపెక్ శక్తులు, స్వారోస్ లాంటి మూర్ఖులు ఈ దేశాన్ని ఏమీ కూడా చేయలేవు. ఈ రోజు మనం కుంభమేళా పేరు మీద 40 కోట్లకు పైగా ఇవాళ హిందువులు అక్కడ సమైక్యంగా ఉంటూ ఎవరిది ఏ కులమో తెలియదు, ఎవరిది ఏ జాతో తెలియదు, ఎవరిది ఏ ప్రాంతమో తెలియదు, ఎవరిది ఏ భాషో తెలియదు, ఎవరిది ఏ జెండలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఇంత సమైక్యంగా ప్రపంచంలో ఒక గొప్ప కార్యక్రమము, ప్రపంచంలోనే ఇంత గొప్ప కార్యక్రమం మనం నిర్వహిస్తున్నామంటే మనం శాంతియుతంగా ఎలా ఉండాలో ప్రపంచానికి మనం చెప్తున్నాం. ఇవాళ శాంతియుతంగా మేముంటామని చెప్పేసి మీ దేశాలలో, మీ యొక్క ఇస్లామిక్ దేశాలలో మీరే ఒకరి మసీదులో ఇంకొకరు బాంబులు వేసుకుంటూ ఉన్నటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. కాబట్టి సోదరులారా, ఈ దేశంలో హిందూ సమాజం చైతన్యవంతం కావాలి. విశ్వ మానవ కళ్యాణం జరగాలంటే హిందుత్వం ద్వారానే విశ్వ మానవ కళ్యాణం జరుగుతుంది, తప్పిస్తే మరో మార్గం లేదు. కాబట్టి మనందరం ఈ విధంగానే చైతన్యవంతమై ఉండి మన సమాజాన్ని, మన ధర్మాన్ని, మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ భారత్ మాతా కీ జై.